ముందుగా ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. నా పేరు ముత్యాల కిరణ్ కుమార్. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా టాపిక్ విషయానికి వస్తే, అధికారంలో ఉన్నప్పుడు అధికారం నెత్తి మీద ఎక్కి మనం ఏది మాట్లాడినా చెల్లిద్ది, ఎవరిని ఏమన్నా సరే మనకి అధికారం ఉంది కదా అని మనల్ని వెనకేసుకొస్తారు. సో అధికారం అనేది శాశ్వతం కాదని మరోసారి నిరూపితమైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. 2024 ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో చేసిన వ్యాఖ్యలు మరియు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అద్భుతమైన కఠిన చర్యల వల్ల ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా కూల్గా ఉంటుందన్నమాట. ప్రస్తుతం సోషల్ మీడియా అనేది బూతులు లేకుండా ఏం లేకుండా ప్రశాంతంగా ఉంది. ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు మరియు నారా చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపారు. సో దీన్ని 90% సోషల్ మీడియా మొత్తం ప్రక్షాళన అయింది. సో సోషల్ మీడియాలో ప్రస్తుతం బూతులు లేవు, మనకి వల్గర్ మెసేజెస్ లేవు, ఏం లేవు. సో దీనికి అనుగుణంగానే మనకి అప్పట్లో అధికారం ఉంది కదా అని పోసాని కృష్ణమురళి గారు మరియు శ్రీరెడ్డి గారు, మనకి ఆర్జీవి గారు అసలు వాళ్ళ విభిన్నమైనటువంటి వాళ్ళ భాషతో కానీ వాళ్ళ సినిమాలతో కానీ ఎంతో నెగిటివిటీని మూటగట్టుకున్నారు. మనకి ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు అయితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి అసలు ఎన్ని తిట్టులు తిట్టారో, మనకి ప్రెస్ మీట్ పెట్టి ఎంత వల్గర్ లాంగ్వేజ్, మనకి ఎంత భాష వాడారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ప్రజెంట్ ఏమైంది, నిన్నటి నుంచి ఒక వీడియో అనేది మనకి యూట్యూబ్లో చక్కర్లు కొడుతుందనమాట. పోసాని కృష్ణమురళి గారు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేకుండా నేను ఇంకా రాజకీయాలను గురించి మాట్లాడను, అసలు రాజకీయం అనే పేరే నా జీవితంలో నుంచి తీసేస్తాను అనేది క్లియర్ కట్గా చెప్పారనమాట. సో మనకి ఆయన అప్పుడు చేసిన వ్యాఖ్యలు అవన్నీ ఇప్పుడు అన్నీ లోడుతున్నారనమాట. అవన్నీ లోడి మనకి ఆల్రెడీ కేసులు నమోదులైనవి. సో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ పిల్లల గురించి ఏం మాట్లాడారు, నారా చంద్రబాబు నాయుడు గురించి మరియు ముఖ్యంగా నారా లోకేష్ గురించి, వారి వ్యక్తిత్వం గురించి మరియు వారి వస్త్రాకృతి గురించి కూడా చాలా బ్యాడ్ కామెంట్స్ చేశారనమాట. సో ఇవన్నీ ప్రజెంట్ ఇప్పుడు తీస్తున్నారు. ఇప్పుడు ఈయన ప్రెస్ మీదకి వచ్చేసి నేను రాజకీయ సంబంధం లేదు, నేను రాజకీయ వ్యక్తిని కాదు, అసలు నేను ఇప్పుడు చేస్తున్నటువంటి డింగ్ డాంగ్ ప్రోగ్రామ్, మనకి సాక్షిలో డింగ్ డాంగ్ ప్రోగ్రామ్ కూడా నేను వెళ్ళట్లేదు, అది కూడా రాజకీయకి సంబంధించిన విషయమే కాబట్టి నేను వెళ్ళట్లేదని క్లియర్ కట్గా చెప్పారు. అసలు ఇంత బాధ ఎందుకంటే ఇప్పుడు ఏమైంది, మీరు చాలా గొప్ప యాక్టర్ ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ మీకు సినిమా అవకాశాలు లేవు. సినిమాల్లో అసలు అవకాశాలే ఇవ్వకోకుండా కొంతమంది ప్రేరేపిస్తున్నారో లేదో మరి అది మీరు అప్పుడు మీడియా ముఖంగా ఎన్నో విధాలుగా చెప్పారు. కానీ మీ మాటల వల్లే మీరు దిగజారిపోయి ఇట్లా మాట్లాడారు కాబట్టే మీకు సినిమా అవకాశాలు కానీ మరియు మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని ప్రశ్నించే అంత స్థితికి తీసుకొచ్చుకున్నారంటే ఇది చాలా శోచనీయము. ఇప్పుడు మీరు మిమ్మల్ని మాట్లాడమని ప్రేరేపించుంటారు, ఇప్పుడు మీరు మాట్లాడారు, మీకేమైనా వాళ్ళు సపోర్ట్ పలికారా? అదే కోవకి శ్రీరెడ్డి గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదో చేయాలని వచ్చేసి మనకి చాలా కాంట్రవర్సీలు క్రియేట్ చేసి ప్రస్తుతం తమిళనాడుకి వెళ్ళిపోయి తమిళనాడులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు అవన్నీ ఆశ చూపి పిచ్చి తిట్లు, అంటే మనకి ఎలాంటి తిట్లయితే తిట్టకూడదో అలాంటి తిట్లు తిట్టి మనకి ఎలాంటి తిట్లయితే తిట్టకూడదో అలాంటి దుర్భాష లాంటి పదజాలం వాడి ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్కరికి సారీ 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 చెప్పుకోవాల్సి వస్తుంది. మిమ్మల్ని అప్పుడు ఎవరైతే తిట్టమని చెప్పారో సజ్జల భార్గవ్ గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, ప్లస్ మనకి ఏంటంటే వైసీపీ యాజమాన్యం కానీ, మనకి జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు మీకు ఏమైనా సపోర్ట్గా ఉన్నారా? అసలు శ్రీరెడ్డి అంటేనే ఎవరో తెలియదు అని స్వయంగా గుడివాడ అమర్నాథ్ గారే పత్రికాముఖంగా ప్రకటించారు. మరియు బోరుగడ్డ అంటే అసలు ఎవరు, వైఎస్ఆర్సీపీకి బోరుగడ్డకి అసలు సంబంధమే లేదు అని పత్రికాముఖంగా ప్రకటించారు. సో మనకి ఈ కోవలకు చెందిన వ్యక్తి ఆర్జీవి గారు మనకి ఎంతో ప్రముఖ ప్రఖ్యాత దర్శకుడు. రంగీలా లాంటి మనకి సర్కార్ లాంటి సినిమా తీసిన ఆర్జీవి గారు ఇప్పుడు అసలు ఎలా అయిపోవడం అనేది చాలా శోచనీయము. మనకేంటంటే అప్పుడు మీకేదో డబ్బులు ఆశ చూపి మీరు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి పెద్దలను మరి జగన్మోహన్ రెడ్డిని కలిసి అన్ని మాటలు చెప్పి మిమ్మల్ని ప్రేరేపించి సినిమాలు తీసే విధంగా పురుగులిపారు. సినిమాలు తీశారు, సినిమాలు హిట్ అయినాయా ఫట్ అయినాయా అనేది అది మీకే తెలుసు. మరి సినిమాలు తీశారు, అప్పుడు మీకు అంత సపోర్ట్గా అంత యాక్టివ్గా నిలబడ్డారు కదా వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఇప్పుడు ఏమయ్యారు, ఇప్పుడు ఏమన్నా నిలబడ్డారు ఇప్పుడు అసలు మీకు సపోర్ట్ చేస్తున్నారా? అసలు ఆర్జీవీకి మేము చెప్పలేదు, ఆయన ఏదో స్వయంగా ఆయన సినిమాలు తీసుకున్నాను అని బుకాయిస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, అధికారం ఉంది కదా అని పేటరేగిపోతే ప్రస్తుతం శ్రీరెడ్డి గారు
మనకి ఆర్జీవి గారు, పోసాని కృష్ణమురళి గారు. దానికి అనుగుణంగా ప్రస్తుతం అవలంబిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనకి యాంకర్ శ్యామల గారు. ఆమెకి అంటే మనకి ఆమె రాజకీయ వ్యక్తి అయినటువంటి ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ చేసినా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఆమె ఒక యాంకరు ప్లస్ మనకి సినీ ప్రపంచానికి చెందిన వ్యక్తి కాబట్టి ఒక సినీ ప్రపంచంలోనే ఒక అత్యంత స్థానంలో ఉన్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మరియు సినీ సంబంధించిన శ్రీ ఎన్టీఆర్ గారి అల్లుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గురించి మరియు బాలకృష్ణ గారి గురించి నీచంగా మాట్లాడారు అనమాట. మనకి పవన్ కళ్యాణ్ గారిని ఏమో గుంటనక్క అని, మరియు చంద్రబాబు నాయుడు గారిని ముసలి తోడేలని, మరియు మనకి నారా లోకేష్ గారిని మరియు బాలకృష్ణ గారిని ఎంతో నీచంగా అల్లి ఒక కథ చెప్పారు. ఆ కథ చెప్పడం ద్వారా ఇప్పుడు మీకు సినిమా అవకాశాలు పోయినాయి, ప్లస్ మనకి ఏంటంటే యాంకర్ రోల్స్ పోయినాయి, ప్లస్ మీతో రీసెంట్గా ఒక బిగ్గెస్ట్ డీల్ చేసుకున్నటువంటి ప్రోగ్రామ్ ఆర్గనైజర్ కమిటీ వాళ్ళు కూడా మనకి వాళ్ళ ప్రోగ్రాం నుంచి మిమ్మల్ని తీసేశారు అనేది నాకు తెలిసిన విషయం. అది వాళ్ళ ప్రోగ్రాం నుంచి మిమ్మల్ని తీసేసి ఒక కొత్త యాంకర్ని పెట్టుకున్నారు. సంస్థ పేరు వెల్లడించకూడదు. ఆ సంస్థ యాంకర్ శ్యామల గారితో ఒక 120 days ప్రోగ్రామ్ చేసే విధంగా ఆమెతో సైన్ చేయించుకున్నారు. సో అంటే ఎన్నికల ముందు సైన్ చేసుకున్న తర్వాత ఎన్నికల రిజల్ట్స్ అంతా తేడా కొట్టిన తర్వాత యాంకర్ శ్యామల గారి గ్రాఫు మరి మొత్తం పడిపోయిన తర్వాత ప్రస్తుతం ఆమెని కొనసాగించాలన్నా సరే కొంతమంది అంటే కొన్ని కులాలు మరియు కొంతమంది ఆమెను వ్యతిరేకించే వ్యక్తులు మనకి ఈ ప్రోగ్రాం మీద నెగిటివిటీ ప్రచారం చేస్తారు అనేది ఆమె నుంచి ఆ ప్రోగ్రాం కమిటీ వాళ్ళు కూడా ఆమెను యాంకర్గా పెట్టుకునే విషయాన్ని తిరస్కరించి ఆ సంబంధిత ప్రోగ్రామ్స్ మరియు ఆ సంబంధిత ప్రోగ్రామ్ లిస్టు మరియు ప్రోగ్రామ్స్ మొత్తం వేరే యాంకర్ని అనుకరించి ప్రస్తుతం ఆ ప్రోగ్రాం కూడా టెలికాస్ట్ అవుతుంది. ఇది అంటే మీకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? నాకు కూడా కొన్ని ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని సోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ సోర్సెస్ ద్వారా తెలుసుకున్నాను. సో మనకేంటంటే దీనివల్ల ఒకప్పుడు బతికిన లైఫ్ వేరు, ఇప్పుడు బతుకుతున్న లైఫ్ వేరు, మొత్తం మారిపోయింది అనేది నేను చెప్తున్న విషయం. నేను కంక్లూజన్ విషయం ఏంటంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. అలాగే మనం అధికారంలో ఉన్నప్పుడు పేటరేగిపోయి ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడితే అధికారం అనేది శాశ్వతం కాదు. సో మనకి ఈరోజు గురించి మాట్లాడతారు, రేపు ఏమవుతుందో కూడా ఆలోచించుకొని ఇకనైనా సక్ర మార్గంలో నడుపుతారని నేను ముందు వచ్చే వ్యక్తులకు కానీ మరియు సినీ ప్రపంచ వ్యక్తులకు కానీ మరియు రాజకీయ వ్యక్తులకి నేను సూచిస్తున్నాను. అంటే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.